నేను హింసకుడను, దోషకుడను, హానికరుడనని మరి సౌలుగా ఉన్న సౌలు మరి చెప్పిన రీతిగా ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు, సంఘాలని హింసించేవాడు, యేసుప్రభుని దూషించే సౌలును దేవునికి ఇష్టమైంది కాబట్టి సౌలును పౌలుగా మార్చుకున్నప్పుడు ఫిలిప్పి మరి ఒకటిలో 21 అంటున్నాడు ఆయన పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. అంటే పౌలు అంటున్నాడు, నేను పుట్టాను అంటే అది ప్రభు కోసమే అంటున్నాడు. ఇప్పుడు హింసించే సౌలు, హానికరంగా చేసే సౌలు పౌలుగా మారినప్పుడు నేను పుట్టింది ప్రభు కొరగానే ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుని పౌలు ప్రభు కోసము పుట్టిన నేను మరి నీ కోసము నీవు బ్రతకటము నీకు న్యాయమేనా అంటున్నాడు సంఘాల్లో ఉన్న విశ్వాసుల్ని. ప్రభు కొరకు పుట్టిన మనము మన కొరకు మనం బ్రతకడము న్యాయమేనా? కాదు కదా. దేవుని కొరకు కూడా మనం బ్రతకాలి. దేవుని వాక్యం ప్రకటించేవారుగా, దేవుని పట్ల సాక్ష్యం చెప్పేవారుగా, దేవుని యొక్క సువార్త ప్రకటించేవారుగా మనము ఉండాలని పౌలు భక్తుడు అంటున్నాడు. మన మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమని మరి మనము ఈ భూమి మీద ఉన్నంతసేపు దేవుని కొరకే జీవించాలని మరి సౌలుగా ఉన్న పౌలుగా మారినటువంటి పౌలు గారు అనేక సంఘాలను కట్టి అనేక శ్రమలు పడి మరి జైలుకి వెళ్ళి జైల్లో ఉండి కూడా మరి కొన్ని యొక్క వ్యక్తులను మార్చిన మరి పౌలు ఈ దినాన్న మరి మనం పుట్టింది ఎవరి కొరకని అడుగుతున్నాడు. అలాగే బొంకిన పేతురును కూడా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మరి యొక్క పేతురు మేడగదిలో మరి ప్రసంగిస్తున్నప్పుడు 3000 మంది మారు మనసు పొందారు. ఒకవేళ నువ్వు నేను మరి పనికిరాని వాళ్ళమని నువ్వు అనుకుంటున్నావేమో, పనికిరాని వారిని పనికొచ్చే పాత్రలుగా ఏర్పరచుకుని ఆయన సేవ కొరకు ఏర్పరచుకునే దేవుడు మరి సౌలును పౌలుగా మార్చి, బొంకిన పేతురును మార్చి మరి వారిని మరి యొక్క అత్యధికంగా సేవలో వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. మరి ఈ దినాన్ని ప్రభు కొరకు జీవిద్దామండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అన్న మినిస్ట్రీ గురించి ప్రార్థించండి. ఆమేన్.